తీసుకున్నా అది పర్టికులర్ సర్వే నెంబర్ కాదు, అది మన రికార్డులో ఉన్నది. మీరు కోర్టులో క్లెయిమ్ చేయండి. ఇది ఈ పర్టికులర్ సర్వే నెంబర్ ఆ కింద ఎక్కడో వస్తుందా అనేది మీరు దీనికి జీపీ అప్రూవ్ చేయించి వేసాను సార్ కౌంటర్. దీనికి స్టేట్ పిటిషన్ది వాళ్ళు కన్సిడరేషన్ ఉంది సార్ కోర్టు కండిషన్. ఎప్పటి వరకు క్లియర్ అవుతుంది? పర్సూ చేస్తున్నాడు సార్ తహసీల్దారు. మరి అంతలోపు మరి కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ సీజ్ చేసినాం సార్ బిల్డింగ్. ప్లస్ ఏంటంటే బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చింది, బిల్డింగ్ పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేయడానికి పెట్టాం సార్. అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చినారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి మీరు. రెండోది సీజ్ చేసి మీ కంట్రోల్లో పెట్టుకోండి. వన్స్ ఇక్కడ రెవెన్యూ నుంచి క్లియరెన్స్ రాగానే వాళ్ళ గ్రేవ్ యార్డ్కు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఫర్దర్గా ఏంటంటే పబ్లిక్ ఇష్యూ అయింది, లేనిపోని మ్యాన్ హ్యాండ్లింగ్ జరుగుతుంది. పోలీసు సిఐ గారు ఉన్నారా? ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆర్టీఓ గారు ఉన్నారు, డీసీ గారు ఉన్నారు. ఇది టోటల్లీ గ్రేవ్ యార్డు కుర్మ సంఘానికి సంబంధించినటువంటి శ్మశాన వాటి అన్ని రికార్డ్స్లో ఉన్నాయి. అతను ఏదో స్టే తీసుకొచ్చాడు కానీ ఈ పర్టికులర్ సర్వే నెంబర్ స్టే కాదు. రెండోది ఇక్కడ ఎవరైతే కుర్మ సంఘానికి సంబంధించినటువంటి యంగ్స్టర్స్ పెద్దలు ఎవరు ఎక్కడైతే ఫైటింగ్ జరుగుతుందో వాళ్ళకు సపోర్ట్ చేయండి. అనవసరంగా వాళ్ళ మీద కేసెస్ కానీ లేకపోతే వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం అదేం చేయకండి. ఒకటి ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్టీఓ గారు వాళ్ళు ఫస్ట్ కేసు క్లియర్ చేసేసి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. వాళ్ళు హ్యాండ్ ఓవర్ కాగానే కుర్మ సంఘానికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అప్పటి వరకు కన్స్ట్రక్షన్ జరగకుండా టౌన్ ప్లానింగ్ వాళ్ళు చూసుకుంటారు. డీసీ గారు నేను క్లియర్గా చెప్తున్నా, ఇక్కడ గిట్లే మన కన్స్ట్రక్షన్ జరిగేదనుకో నేనే వచ్చి కూర్చుంటాను. ఇప్పుడు ఏంటంటే ఇది ఇక్కడ వాళ్ళ పూర్వీకులు పరంపరగా జరుగుతున్నటువంటి శ్మశాన వాటిక. సరే వాళ్ళు పట్టించుకోలేకపోవడము లేకపోతే వాళ్ళ దగ్గర ఏమన్నా పేపర్ లేకపోవడము, ఆ రోజు ఉన్నటువంటి జనరేషన్ మాకెందుకులే అని చెప్పేసి మాట్లాడుకోవడం, లేకపోతే వాడు ఎవడో పిలిస్తే వీళ్ళు కొంతమంది పోయి మాట్లాడుకోవడం, సంథింగ్ ఏదో జరుగుతుంది అప్పట్లో. ఇప్పుడు యంగ్స్టర్స్ అసలు మేము బొందేడ పెట్టుకోవాలి, మేము అసలు ఎక్కడ పోవాలి అనేటువంటి మీరు. కాబట్టి దయచేసి నేనేమంటున్నా అంటే వాడు కన్స్ట్రక్షన్ చేస్తే ఇక్కడ గొడవ జరిగితే అనవసరంగా పోలీసు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయవలసి వస్తాయి. బట్ ఎట్టి పరిస్థితుల్లో వాడు ఎవడైతే చేస్తుండో వారి మీద యాక్షన్ తీసుకోండి, కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకండి. అది మళ్ళీ పబ్లిక్ ఇష్యూ అయిపోయింది అనుకో నేను ఎంటర్ అయిపోయాను. కాబట్టి ఇది వీలైనంత తొందరలో మీరు కోర్టు క్లియర్గా ఇచ్చేయండి. దాంట్లో మన సైడ్ నుంచి కూడా వీళ్ళదైనా సమ్ డాక్యుమెంట్ మీకు వచ్చినట్టుందా ఉంది కదా. దీంట్లో ఏంటంటే అసలు వాడు క్లెయిమ్ చేసేది అసలు పర్టికులర్ ఈ సర్వే నెంబర్ కానే కాదు, అనవసరంగా చేస్తుండని చెప్పి మీరు చేసిన తర్వాత ఈ శ్మశాన వాటిని కానీ మనం బ్రహ్మాండంగా కట్టి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అది ఫర్దర్గా జరిగేటువంటి వాళ్ళకు కొంత అమాయకులు తెలుసో తెలియక అసలు జరుగుతున్న ఇష్యూ నాకు చెప్పలే, ఇప్పటిదాకా నా దగ్గరికి రాలే. అనవసరంగా నా పేరు కూడా వాడుకుంటున్నారు అక్కడ. నేను వీలైనంత వరకు అందరికీ హెల్ప్ చేయడానికి నేను ఎలక్షన్ వరకే చూసుకొని ఆ తర్వాత ఎప్పుడైనా కానీ ఎవరికి అన్యాయం జరిగినా ఎవరికి ఇబ్బంది జరిగినా ఎవరికి ఆపతున్నా మనం ఆదుకున్నాం. కాబట్టి దీంట్లో అనవసరంగా తెలుసో తెలియకో ఏది పడితే అది మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను క్లియర్గా ఆర్టీఓ గారు మీరేం చేయండి, ఫస్ట్ లీగల్గా వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి ఇవ్వండి మీరు. రెండోది మీరు ఈ డేట్ నుంచి ఎవరు అక్కడ కన్స్ట్రక్షన్ కాదు కదా ఆ తాళం చేయి కూడా ఎవరైనా తీస్తే వాడి మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయండి. అది ఓపెన్ చేస్తే ఫైల్ చేయండి. హ్యాండ్ ఓవర్లో పెట్టుకోండి. హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నాక వీలైన తొందరలో కేసు క్లియర్ చేసిన తర్వాత అప్పుడు మీ కంట్రోల్లో వచ్చినాక మనం ఈ సంఘాన్ని పిలిచి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. దానికి ఏమైనా ఏర్పాట్లు కూడా చేయాలనో మనమే చేసి ఇస్తాం. ఈ గ్రేవ్ యార్డ్కి సంబంధించి వాళ్ళకి ఏమైతే కావాలనో అక్కడ అవసరాలు అవన్నీ మనం చేసి ఇస్తాం. ఓకేనా?